నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నాదెళ్ల మండలం గణపవరం అంబేద్కర్ నగర్లో ఉన్న షిలోహు క్రిస్టియన్ అసెంబ్లీ ప్రార్థనా మందిరంలో ఆదివారం సాయంత్రం సెమీ క్రిస్మస్ జరిగింది. ఇందులో భాగంగా సండే స్కూల్ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాస్టర్ బ్రదర్ శ్రీనివాసరావు ప్రత్యేక సందేశం వినిపించారు. అనంతరం అంబేద్కర్ నగర్కు చెందిన కొప్పుల ఓబయ్య సహకారంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినం వేళల్లో వృద్ధులకు అనాథలను ఆదుకోవడం సామాజిక బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు దారాకొండయ్య, యూత్ నాయకులు, సంఘ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని చౌత్రా సెంటర్లో ఉన్న వాసవి జ్ఞాన మందిరంలో ఆదివారం సాయంత్రం వాసవి దాని అనుబంధ క్లబ్బులైన వాసవి గ్రేటర్ మరియు వాసవి ఫ్యామిలీ క్లబ్బుల ఆధ్వర్యంలో వృద్ధులకు, అనాథలకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ జిల్లా గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ప్రతి నెల 100 మందికి క్రమం తప్పక దాతల సహకారంతో పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఇటీవల పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోబడిన కొత్త కోటేశ్వరరావు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ పెద్దలు అరుపల్లి వెంకట సత్యనారాయణ, తవ నాగమల్లేశ్వరరావు, మద్ది గురునాథం, నాగేంద్రం, హేమలత దంపతులు పాల్గొన్నారు. పట్టణంలోని పురుషోత్తమపట్నంలోని ఓగిరువాగులో దత్తాత్రేయ స్వామికి తెప్పోత్సవం జరిగింది. ఇటీవల గ్రామంలో అనేక మంది దత్తదీక్ష తీసుకున్న సందర్భంగా ఇందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. తెప్పపై స్వామివారిని ఉంచి నీటి అలలపై వెళుతున్న స్వామివారికి పూజలు జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు మురికిపొడి లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో పూజలు జరిగాయి. దాదాపు గంటన్నర పాటు స్వామికి పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో దత్తదీక్షదారులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. పట్టణంలోని పెదనందిపాడు మార్గంలో ఉన్న ఆర్సీఎం చర్చిలో ఆదివారం సాయంత్రం సెమీ క్రిస్మస్ జరిగింది. చర్చి ఫాదర్ రెవరెండ్ మరియదాసు ప్రత్యేక క్రిస్మస్ సందేశం వినిపించారు. దేవాలయాన్ని ప్రత్యేకంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ పెద్దలున్నారు.
సహోదరి సహోదరులారా, ఇప్పుడు దివ్య సప్రసాదం స్వీకరించే సమయం. మరి ఈ సమయమున కథోలికలు మాత్రమే, అది ఇంత పూర్వము సప్రసాదం స్వీకరిస్తున్న వారు మాత్రమే స్వీకరించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మరి చాలామంది వచ్చారు. అందరూ కూడా ఈ సప్రసాదాన్ని స్వీకరించడానికి తగు తరబీదు లేదు కాబట్టి క్యాథలిక్స్ మాత్రమే, అది ఇంతకు ముందు సప్రసాదం స్వీకరించిన వారు మాత్రమే స్వీకరించాలని చెప్పి మీ అందరినీ ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. పట్టణంలోని పురుషోత్తమపట్నంలో ఉన్న విడుదలవారి ఆట స్థలంలో సోమవారం భాష్య విద్యా సంస్థల అంతర్గత క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని భాష్యం పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఆ పాఠశాల జోనల్ అధికారి హృదయరాజు పాల్గొని ఈ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక స్కూల్ ప్రిన్సిపల్ ప్రమీలారాణి, సిబ్బందితో పాటు వివిధ భాష్యం స్కూల్స్ ప్రిన్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. Very hard work in captaincy of Ashmit Raj. Don't argue with empire students. Empire decision is final. ఈరోజు స్థానిక విడుదల రజనీ గ్రౌండ్స్లో భాష్యం ఎన్ఆర్టీ జోన్ ఆధ్వర్యంలో బీపీఎల్ క్రికెట్ మ్యాచెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా భాష్యం జోనల్ ఎన్ఆర్టీ జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి మిస్టర్ హృదయరాజ్ గారు అటెండ్ అయ్యి మ్యాచ్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్య అతిథి మాట్లాడుతూ భాష్యంలో విద్యతో పాటు అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్కి ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతుంది. సహజంగా కార్పొరేట్ స్కూల్ అంటే ఎప్పుడూ కూడా చదువు మీదే దృష్టి పెట్టడం కాకుండా ఫిజికల్గా మెంటల్గా విద్యార్థుల్లో మానసిక ఉత్సాహానికి క్రీడలు చాలా ముఖ్యమని తెలియజేశారు. ఈ రోజు జరిగినటువంటి ఈ మ్యాచ్ల్లో భాష మైనార్టీ జోన్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచులు తెనాలి, పిడుగురాళ్ళ, నర్సాపేట, సత్తెనపల్లి, జగలూరుపేట, రేపల్ల, బాపట్ల రావడం జరిగింది. మొదటి మ్యాచ్ తెనాలి అలాగే పిడుగురాళ్ళ మధ్య జరుగుతున్నది. మా విద్యా సంస్థ చైర్మన్ రామకృష్ణ గారు ఇప్పుడు ఒకటే మాట చెప్తుంటారు, దీనికి స్పెషల్గా ప్రతిరోజు కూడా 1 గంట టైం కేటాయించి చదువుతో పాటు పిల్లలు దృఢంగా ఉండాలి, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే వాళ్ళు అన్ని విధాలుగా నిష్ఠాతులు అవుతారని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా మా వైస్ చైర్మన్ అయినటువంటి హనుమంతరావు గారు కూడా ఎప్పుడూ కూడా మా వెన్నుంటి చదువుకే కాకుండా ఆటలకు కూడా చాలా ప్రాముఖ్యం ఇవ్వమని చెప్పేసి తెలియజేస్తారు. ఈ సందర్భంగా ఎన్ఆర్టీ జోన్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ మంచి అవకాశం కలిగించినటువంటి భాష్య విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ గారికి, వైస్ చైర్మన్ హనుమంతరావు గారికి, అలాగే మా డైనమిక్ జోనల్ ఇన్ఛార్జ్ హృదయరాజ్ సార్కి, మా ప్రిన్సిపల్స్కి, పీఈటీస్కి అందరికి కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ భాష్యం అనేది ఎప్పుడూ కూడా అన్ని రంగాల్లో ముందుంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. పురుషోత్తమపట్నంలోని శ్రీడి సాయి మందిరం ప్రాంగణంలో దత్తక్షేత్రంలో సోమవారం అనగాదేవి వ్రతం జరిగింది. దత్తదీక్షదారుల పూజా కార్యక్రమంలో భాగంగా ఈ వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొన్న ఈ వ్రతాన్ని ఆలయ ప్రధాన అర్చకులు మురికిపూడి లక్ష్మీనారాయణ స్వామి పర్యవేక్షించారు. పార్వతీనందనాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, విఘ్నకర్త్రే నమః, విశ్వనేత్రే నమః, విరాట్పతయే నమః, శృంగారిణే నమః, ఆశ్రితవత్సలాయ నమః, శివప్రియాయ నమః, శీఘ్రకారిణే నమః, నాగరాజయజ్ఞోపవీతధారిణే నమః, భిన్నదంతాయ నమః. అందరూ కూడా
పసుపాక్షతలు తీసుకొని పూజ చేయండి. ఓం వినాయకాయ నమః మనసులో అనుకుంటూ పూజ చేయాలి. అందరూ కూడా పసుపాక్షతలతో వినాయకుడి దగ్గర ఓం వినాయకాయ నమః సాక్షాత్ దీపం దర్శయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. మండల కేంద్రమైన ఐడ్లపాడు ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో సోమవారం సెమీ క్రిస్మస్ జరిగింది. ముఖ్య అతిథులుగా మండల ఎస్ఐ బాలకృష్ణ పెద్దయ్య హాజరై చిన్నారులకు బహుమతి ప్రదానం చేశారు. అలాగే కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పేద మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పిల్లలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ రెవరెండ్ సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక క్రిస్మస్ సందేశం వినిపించారు. ఈ కార్యక్రమంలో ఈద్ సభ్యులు, సిస్టర్స్, విశ్వాసులు పాల్గొన్నారు. సరే, చదువుకోవడానికి అంటున్నావు కదా, కొనిపిస్తాలే. మా మంచమ్మ. సరేనమ్మా, నేను మా ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళి త్వరగా రా. సరేనమ్మా. సిస్టర్, మీరు కూడా స్టార్ట్ ఫ్రమ్ ద సెకండ్ లైన్. రైట్ సిస్టర్, 2 లైన్ తీసుకురా. తర్వాత పెద్దయ్య గారి చేత 3 లైన్ ఇప్పించండి. పెద్దయ్య గారి చేత 3 లైన్ ఇప్పించండి. డోంట్ వేస్ట్ ద టైం. డోంట్ వేస్ట్ ద టైం. థ్యాంక్స్ చెప్పండి పిల్లలు. కంగ్రాచులేషన్స్. హృదయపూర్వక నమస్కారాలు. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకి పాస్టర్ గారు వీళ్ళు చెప్పగలనే ఆ టైం కుదురుతుందో లేదో అనుకున్నాం. దేవుడి వల్ల టైం ఉండటం వల్ల ఇట్లా రావటం జరిగింది. అదేవిధంగా ఈ ఏదైతే క్రిస్మస్ అనేది దేవుడికి సంబంధించి ఏ విధంగా శాంతి చిహ్నంగా ఆయన యొక్క స్మరణ చేసుకుంటూ ఎంత పీస్ఫుల్గా అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారో అంత పీస్ఫుల్గా ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటారని, అదేవిధంగా ఎక్కడ ఏ చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా మీ తాలూకా ఈ క్రిస్మస్ వేడుకలు చేసుకోవాలని ఆశిస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళు చేసినటువంటి డ్యాన్సుల్లో వాళ్ళకి తెలియజెప్పినటువంటి సందేశాలని వాళ్ళు ఆకలింపు చేసుకొని వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో వాటన్నిటిని పాటిస్తారని, అదేవిధంగా ఇక్కడకు వచ్చేసినటువంటి యూత్ అందరూ కూడా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలని శాంతియుతంగా అలాగే అందరికీ ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసుకుంటారని ఆశిస్తూ ప్రతి ఒక్కళ్ళకి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ పొడవునా గుర్రపు బండిలో ఆనందంగా సవారి చేసేలే. ఇది ఒక అందమైన క్రిస్మస్. ఈ ప్రదేశం కూడా చాలా ప్రశాంతమైనది. మంచు పర్వతములో ఒక గుర్రపు బండిలో దూసుకు వెళ్తున్నాం చాలా సంతోషముగా. గంటల శబ్దంతో ఉల్లాసం పెరిగినులే. క్రిస్మస్ రాత్రిలో పాడే ఉల్లాస గీతం. ఓ గంటల శబ్దం దారి పొడవునా గుర్రపు బండిలో ఆనందంగా సవారి చేసేలే. ఓ గంటల శబ్దం. చాలా బహుమతులు ఇవ్వాలి. ఎవరు ముందుగా రాబోతున్నారు? మంచు పర్వతములో ఒక గుర్రపు బండిలో దూసుకు వెళ్తున్నా చాలా సంతోషముగా. గంటల శబ్దంతో ఉల్లాసం పెరిగినులే. క్రిస్మస్ రాత్రిలో పాడే ఉల్లాస గీతం. ఓ గంటల నాటిక. మరి చిన్నపిల్లలు కూడా మరి చాలా చాలా మెచ్యూర్డ్గా మంచి మంచి మాటలతో డైలాగులతో మరి సెల్ ఫోన్ వాడటం వల్ల సౌండ్ ఇంకొంచెం నాకు వినపట్ల. సెల్ ఫోన్ వాడటం వల్ల ఎన్ని ప్రమాదాలు ఎంత నష్టం జరుగుతుందని చెప్పి మరి చక్కని సందేశం ఇచ్చారు. ఈ స్కిట్ రాసింది స్టీఫెన్, తాళ్ళూరి స్టీఫెన్ వాళ్ళ భార్య, వాళ్ళ మిస్సెస్. స్టార్టింగ్లో వచ్చింది అమ్మాయి సుభాష్నినా. సో తాళ్ళూరి సుభాష్ని, స్టీఫెన్ ఏమో చక్కగా డ్యాన్సులు నేర్పిస్తే వాళ్ళ ఆవిడ కూడా మంచిగా మరి పిల్లల్ని ఒక సందేశాత్మకమైనటువంటి ఆ స్కిట్తో మనందరికి కూడా మరి క్రిస్మస్ పండుగలో మంచి సందేశం. సెల్ ఫోన్ ఈరోజు జరుగుతున్నది మన కళ్ళ ముందు చూపించారు. ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందో చక్కగా చిన్న బిడ్డలైనా మంచి మంచి డైలాగులతో మరి వాళ్ళదైనటువంటి తర అయినా జేడి సాడుకోవాలి కానీ మరి అంత పిచ్చిగా కాదు, ఫోన్లో అంతకన్నా కాదు. ఆ పబ్జి చేయాలి కొన్ని వేల
సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.